మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చదివినటువంటి వాక్య భాగంలో క్రీస్తును సంతోషపెట్టడమే ముఖ్య ధ్యేయముగా మనము జీవించాలని వాక్యము తేటగా మనకు తెలియచేస్తున్నది. మనం ఏ పని చేసినా, స్తుతించినా, ఆరాధించినా, పని చేసినా, ఏ కార్యాన్ని తలపెట్టినా అది మనుషుల సంతోషం మట్టుకు కాదు గాని దేవునిని మాత్రమే సంతోషపెట్టుట ముఖ్య ఉద్దేశము. అయితే కొన్ని సందర్భాలలో మనుషులను సంతోషపెట్టడం ముఖ్య ఉద్దేశముగా మనకు ఉంటుంది. ఉదాహరణకు ఆహారం పెట్టడము, వస్త్రములను ఇవ్వడము, వారికి కావలసిన సదుపాయాలను కల్పించడము అనేటువంటి కొన్ని భౌతికపరమైనటువంటి విషయాలలో మనుషులను సంతోషపెట్టే విధంగా మనం పనులను నిర్వర్తిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట భౌతికపరమైనది కాదు, ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికతకు సంబంధించినది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మనుషులను సంతోషపెట్టేటువంటి క్రియ వాక్యానుసారంగా ఉండకూడదు. ఆత్మీయతలో కేవలం దేవుని సంతోషపెట్టడం మాత్రమే మన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి, మన గమనమై ఉండాలి. మనం ఆరాధించేటప్పుడు మన స్వరము మనుషులు మెప్పు కోరుకుంటుందా? మన స్వరము మనుషుల యొక్క చప్పట్లను కోరుకుంటుందా? మన స్వరము మనుషుల యొక్క ఘనతను కోరుకుంటుందా అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా మన స్వరము దేవుని మహిమార్థమై వాడబడుతున్నదా లేదా అని మనము ఆలోచించబద్దులమై ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, మనుషుల యొక్క సంతోషమును మనము కోరుకోకూడదు. మనుషులను సంతోషపెట్టే విధంగా మనం ఆత్మీయ క్రియలను జరిగించకూడదు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ధనవంతులకు ఒక విధముగా, పేదవారికి ఒక విధంగా బోధించకూడదు. ధనవంతుల ఎదుట ఒక విధంగా ప్రవర్తించకూడదు, పేదవారి ఎదుట ఒక విధంగా ప్రవర్తించకూడదు. ఒకవేళ అట్టి వ్యత్యాసము, వేషధారణ క్రియలు జరిగినట్లయితే వాక్యం సెలవిస్తుంది, అది నీవు మనుషులను సంతోషపెట్టుటకు పనులు చేస్తున్నావు అని. మనం మనుషులను సంతోషపెట్టేవారము కాదు. దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత, దేవుని సత్య మార్గములో మనం అడుగు వేసిన పిమ్మట మనము దేవునిని మాత్రమే సంతోషపెట్టువారమై ఉన్నాము. ఇక్కడ వాక్యాన్ని మనం మరొక విషయాన్ని గమనిస్తాం. నేను మనుషులను సంతోషపెట్టు కూరిన ఎడలా నేను దేవునికి దాసుడను కాకపోదును అని అంటున్నాడు. ఈ విషయం మనం చాలా లోతుగా అర్థము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం మనుషుల యొక్క ఘనతను కోరుకున్నట్లయితే దేవుని యొక్క దాసులము కాము, క్రీస్తును అంగీకరించిన వారము కాము, క్రీస్తు శిష్యులము కాము, క్రీస్తు జీవ మార్గంలో నిలిచిన విశ్వాసులము కాము, క్రీస్తు రాజ్యానికి చేరేటువంటి పరిశుద్ధులము కాము అని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉండగా, మనము మనుషులను సంతోషపెట్టక ప్రభువును మాత్రమే సంతోషపెట్టు వారముగా మనము ఆత్మీయతలో ముందుకు సాగిపోవాలి. మరియు మనకు క్రీస్తును సంతోషపెట్టడము మరియు మనుషులను సంతోషపెట్టడము అనేటువంటి విషయం మనకు అర్థమైన పిమ్మట, క్రీస్తును సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మన హృదయంలో మెదులుతుంది. అపోస్తలుడైనటువంటి పేతురు అభిషేకించబడ్డాడు, శిష్యుడిగా, దాసుడిగా పేరు పెట్టబడ్డాడు. అయితే ప్రభువును సిలువ వేయడానికి రోమా సైన్యము తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడున్నటువంటి కొందరు, నీవు ప్రభువుతో కూడా ఉన్నవాడవు కదా అని అన్నప్పుడు 3 సార్లు నేను ప్రభువుతో ఉన్నవాడను కాను, నాకు ప్రభువు తెలీదు అని మనుషుల ద్వారా వచ్చేటువంటి మెప్పును కోరుకున్నాడు. మనుషుల ద్వారా వచ్చేటువంటి మేలులను ఆశించాడు. తన ప్రాణ రక్షణ కొరకు అబద్ధమాడాడు. ఇది కేవలం దేవుని సంతోషపెట్టకుండా ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక దిగజారిన స్థితి. కానీ పేతురు అక్కడ నిలిచిపోలేదు. తాను మనుషుల మెప్పును కోరుకున్నాడు, మనుషులను సంతోషపెట్టడానికే ఇప్పటివరకు జీవించాడన్న సంగతి అర్థమై, తాను పాపి, తాను మారు మనసు పొందవలసిన వాడై ఉన్నాడని గుర్తించి తన పాపము నిమిత్తం పశ్చాత్తాపడి విలపించిన పిమ్మట పేతురు దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. ఆయన ఆత్మాభిషేకం చేత నింపబడిన పిమ్మట మనుషులు ఏం చేసినా సరే, నన్ను చంపినా సరే, నన్ను సిలువ వేసినా సరే, నన్ను మరణానికి అప్పగించినా సరే, నన్ను ఎంత
క్రూరమైనటువంటి శిక్షకు పాత్రునిగా మార్చినా సరే నేను మాత్రం ప్రభువును మాత్రమే సంతోషపెట్టగోరుచున్నాను అని ప్రభు కొరకు మరణించడానికి సైతం సిద్ధపడిన వాడిగా సువార్తను ధైర్యంగా ప్రకటించాడు. వేలాది జనులను దేవుని వైపు త్రిప్పగలిగేటువంటి బలమైన సాధనంగా మార్చబడ్డాడు. నిజముగా శిష్యుడు, నిజముగా దాసుడుగా ఆ క్షణమందే పేతురు రూపాంతరము చెందాడు. ఒకవేళ పేరు అపోస్తులుగా పెట్టబడినప్పటికీ శరీర రీతిగా నా దాసుడు అని శిష్యుల మధ్య ఒప్పుకోబడినప్పటికీ తాను క్రీస్తును సంతోషపెట్టిన వాడిగా లేడు. తాను ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ప్రభువును సంతోషపెట్టేటువంటి నిజమైన శిష్యత్వమును, శిష్యరికమును, అర్హతను, అనుభవమును, అనుభవ జ్ఞానమును పొందుకున్నాడు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల మనము దేవుని దాసులము కాము, క్రీస్తు యొక్క పరిశుద్ధ జనాంగము కాదు, ఆయన పేరు పెట్టబడినటువంటి వాగ్దాన సంతతిమి కాము అన్న సంగతి వాస్తవం. మనం మనుషులను సంతోషపెట్టగా క్రీస్తు ఏ విషయంలో మనల్ని గురించి సంతోషిస్తాడు అని ఆ విషయాన్ని మనం ఎంచుతూ వెతుకుతూ ఆయన చిత్తం కొరకు, ఆయనను సంతోషపెట్టేటువంటి కార్యం కొరకు వెంపర్లాడుతూ మనం ముందుకు సాగినట్లయితే క్రీస్తును సంతోషపెట్టేటువంటి నిజమైనటువంటి దాసులముగా మనం మార్చబడగలుగుతాం. వాక్యాన్ని ధ్యానించిన, ప్రార్థన చేసిన, పనులు చేసిన, వ్యాపారాన్ని చేసిన, ప్రయాణాలు చేసిన, ఉపదేశాలు చేసిన, బోధించిన, ఎన్ని చేసినా సరే అన్ని పనులలో దేవుని ఘనతను, దేవుని యొక్క మెప్పును మనము కోరుకుంటూ వెతుకుతూ ముందుకు సాగినట్లయితే మనము నిజమైనటువంటి దాసుడిగా, దాసురాలిగా మార్చబడతాము. ఇట్లా ఆయనను సంతోషపెట్టిన వారమైతేనే ఆయన యొక్క స్వకీయ సంపద్యము, వారిని మాత్రమే ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన చేర్చుకుంటాడు. మనం పాత నిబంధనలో ఇజ్రాయిలు రాజైనటువంటి సౌలును గురించి మనం చూస్తాం. సౌలు మనుషుల యొక్క మెప్పును, మనుషుల యొక్క సంతోషాన్ని, మనుషుల యొద్ద నుండి వచ్చేటువంటి ఘనతను కోరుకున్నవాడుగా ఉన్నాడు. తనంతట తానే సమాధాన బలిని అర్పించాడు. తనంతట తానే చేయకూడనటువంటి పనులను జరిగించాడు. ఇటువంటి దిగజారిన ఆత్మీయ స్థితిలో సౌలు ఉండుట చేత సౌలు దేవుని దృష్టిలో దాసుడుగా ఎంచబడలేదు. సౌలును దేవుడు ఎన్నుకోలేదు. సౌలు యొక్క సింహాసనాన్ని దేవుడు కొట్టివేశాడు. నాట నుండి సౌలుకు దేవుడు తోడుగా ఉండడం మానివేశాడు. మనము దేవుని దాసులుగా ఉన్నప్పుడు, దేవుని శిష్యులుగా ఉన్నప్పుడు, దేవుని వాగ్దాన సంతతిగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని యొక్క సంతోషాన్ని మాత్రమే మనం కోరుకుంటాం. సౌలు మనుషుల యొక్క సంతోషాన్ని కోరుకున్నట చేత, దేవుని సంతోషపెట్టేటువంటి పని చేయకపోవట చేత సౌలు తన సింహాసనాన్ని, తన ఆశీర్వాదాన్ని, దీవెనను కోల్పోయాడు. కనుక మనము దేవుని సంతోషపెట్టే మార్గంలోనే మనం ముందుకు సాగిపోదాం. అర్పణ ఇచ్చేటప్పుడు నేను ఎంత ఇస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అని గొప్పకు, దంబాలకు అవకాశం ఇచ్చి మనుషుల ద్వారా ఘనతను కోరుకున్నట్లయితే అది దేవుని యొక్క వాగ్దాన సంతతి యొక్క లక్షణము కాదు. క్రీస్తు పేరు పెట్టబడినటువంటి సత్య సేవకుడు, సత్య సహవాసి కానే కాదు, నీతిమంతుడు కానే కాదు, పరిశుద్ధుడు కానే కాదు, ఆయన యొక్క దాసుడు అసలే కాదు. మనము ఏమి చేసినా మౌనముగా, గూఢముగా ఆయనను సంతోషపెట్టేటువంటి పనులు చేసినట్లయితే ఆయన బాహాటముగా మన యొక్క తలను హెచ్చిస్తాడు. దావీదు దేవుని సంతోషపెట్టేటువంటి ఆరాధన చేశాడు. తాను ఎక్కడో కొండలలోనూ, లోయలలోనూ, చెట్ల కింద, మారుమూల ఊరి బయట గొర్రెలను కాచుకుంటూ ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ ఉన్నాడు. ఆ గూఢముగా, మౌనముగా, మరుగుయిండి చేసేటువంటి, ఆయనను సంతోషపెట్టేటువంటి క్రియ దావీదు యొక్క తలను హెచ్చింపచేసేటువంటి ప్రక్రియగా దేవుడు చేశాడు. దావీదును ఎంతో గొప్పగా హెచ్చించాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఆయనను సంతోషపెట్టేటువంటి ప్రతి వారిని ఆయన హెచ్చించాడు. పౌలు, అపోస్తలుల యొక్క చరిత్రలను మనం చూసినట్లయితే వారు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మను పొందుకున్న పిమ్మట ఆయనను సంతోషపెట్టేటువంటి వారుగా నిలిచిపోయారు. కనుక నేడు మనం ఆయనను సంతోషపెట్టు వారముగా నిలబడాలి అని అనుకున్నట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే, ప్రార్థన చేసినట్లయితే మనము పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఆయనను మనము సంతోషపెట్టేటువంటి వారముగా, ధైర్యముగా నిలబడతాం. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మనుషుల యొక్క మెప్పును కోరుకోవడానికి వెంపర్లాడుతూ ఉండవలసి వస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అబద్ధమాడిన, గొడవలు పడుతూ కయ్యానికి కాలు దువ్విన, మోసాలు చేసిన, ధనాపేక్ష కలిగిన, ఇవన్నీ మనుషుల యొక్క సంతోషం, మనుషుల యొక్క మెప్పు కోరుకున్నట్లే మనము దేవుని మెప్పును కోరుకున్నట్లయితే నష్టపోవడానికి, ప్రాణాన్ని సైతం అర్పించడానికి సిద్ధముగా ఉంటాం. కనుక ఆయనను సంతోషపెట్టడమే ఆశగా, ధ్యాసగా, గమ్యముగా, గురిగా మనము కలిగినట్లయితే దేవుని చేత ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. సంతానం కొరకు ప్రార్థించినా, చదువుల జ్ఞానం కొరకు ప్రార్థించినా,
అప్పుల బాధ నుంచి విడుదల కొరకు ప్రార్థించిన, ఆర్థిక స్థితిగతులను గురించి ప్రార్థించిన, ఆరోగ్యం కొరకు ప్రార్థించిన, సమస్త క్రియలలో పరిచర్యను గురించి ప్రార్థించిన, మందిరం గురించి ప్రార్థించిన, సహవాస వృద్ధి కొరకు ప్రార్థన చేసిన సమస్త విషయంలో దేవునిని సంతోషపెట్టేటువంటి మార్గాన్ని మనం ఎన్నుకుంటూ ఉన్నట్లయితే ఆయన నిశ్చయంగా తలను హెచ్చించి ఆయన సాక్షిగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరికట్టు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువు వాక్యం ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మనుషులను సంతోషపెట్టక, మనుషుల యొక్క ఘనతను కోరుకొనక, కేవలం నిన్ను సంతోషపెడుతూ నీ ఘనతను కోరుకుంటూ ముందుకు సాగునట్టుగా ప్రతి బిడ్డను దీవించండి. ఒకవేళ మనుషుల కొరకు, మనుషుల యొక్క సంతోషాన్ని ఘనతను కోరుకుంటే వారిని దాసులు కాదని, నీ శిష్యులు కాదని, నీ పేరు పెట్టబడినటువంటి నీ స్వకీయ సాంపాద్యము కానే కాదని మీరు సెలవిచ్చారు. అట్టి సాతాను మార్గంలో అడుగు వేయక ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ కొరకు నిన్ను సంతోషపెట్టే వారుగా జీవించినట్లుగా వారిని నూతన పరచండి, ఆశీర్వదించండి, దీవించండి. వారి కార్యాలను సఫలపరచండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను ఒక్కరును నీ మహిమశులను తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.